ప్రతినిధులు మా అందరి బంధువులు మీరే సోదరులు స్నేహితులు ఆత్మీయులు మీరు దేవుని ప్రతినిధులు మా అందరి బంధువులు మీరే సోదరులు స్నేహితులు ఆత్మీయులు మీ సేవయే అమోఘం మీ ప్రేమయే సాగరం మీ సేవయే అమోఘం మీ దేవుని దూతల్లారా అందుకోండి మా అందరి ప్రేమాంజలి అందుకోండి మా అందరి కుసుమాంజలి పూజా బలికై వేంచేసిన ఏలినవారా అందుకోండి మా గ్రామ ప్రజల సుస్వాగతం పూజా బలికై వేంచేసిన గురువుల్లారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం మీరు దేవునికి ప్రియులు ఆయన సేవకు పాత్రులు మీరే సేవకులు సాక్షులు దేవుని బోధకులు ఈనాడు ప్రపంచమంతా కూడా పరిశుద్ధ ఋతుమాస మహోత్సవాన్ని ఎంతో ఆడంబరంగా కొనియాడుతుంది. అందులో ముఖ్యంగా ఈనాడు కర్నూలు రాసిన ప్రతిదల దేవాలయంలో మనకి రాసిన పాలక పునీతురాలైనటువంటి పరిశుద్ధ ఋతుమాస మహోత్సవాన్ని 9 రోజుల పాటు నవదిన జపములు నవదిన దివ్యబలి పూజలు సమర్పించి వెలినాడు ఎంతో ఘనంగా పరిశుద్ధ ఋతుమాస మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. మరి పరిశుద్ధ బలి పూజలు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి భక్తులందరి విన్నపముల కోసం ఉద్దేశాల కోసం ఈ పరిశుద్ధ బలి పూజలు సమర్పించమని ఈనాటి ప్రధానమైనటువంటి మరేకాసిన పాలనాధికారి వాసుగారు ఆందోళన ప్రచారక గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన కాసిన నలుమూడు నుంచి విచ్చేసినటువంటి గురువులను కూడా అర్థిస్తూ ఉన్నాను. విచార ప్రజల కోసం పరిణామ యువకుల పూజలు సమర్పించినటువంటి విన్నపముల కోసం ఈ పరిశుద్ధ బలి పూజలు ప్రార్థించమని మరి మనసారా కోరుతున్నాను. మరి విచ్చేసినటువంటి ప్రతి భక్తులందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఈ మహోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను. మరి పరిశుద్ధ బలి పూజలు ప్రారంభించమని మరి కేటాల్సిన పాలనకాన్ని నేను ప్రసన్నంగా ఆహ్వానిస్తూ కోరుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక. ఇదే ఫిబ్రవరి 11వ తేదీ 1858వ సంవత్సరం తూర్పు నగరంలో మరియ తల్లి బెర్నని ఒక బాలికకు దర్శనమిచ్చినటువంటి రోజున ప్రపంచమంతా ఆ రోజు తూర్పు మాత పండుగను ఎంతో ఘనంగా భక్తాలను కొనియాడుతుంటారు. కర్నూలు జగదాశ్రమంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. కారణం కేథీడ్రల్ దేవస్థానం, తల్లి దేవస్థానం అని, అంతేకాదు తూర్పు మాత, కర్నూలు మేత్రాసన తూర్పు మాత మరియు పయస్తన్ పునీతులు వీరిరువురు కూడా కర్నూలు నేత్రాసన పాలన ప్రత్యేకంగా ఈరోజు ఆ పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని
అందరినీ మిమ్మల్ని కాదు మెడ్రాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలు కూడా మరే తల్లి భక్తాదులందరినీ కూడా మరే తల్లి ఆశీర్వదించాలని ఈరోజు ప్రార్థిస్తూ మన పాపాలను మన్నించమని ప్రభువుని వేడుకుంటున్నాం. Yeah.
నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసించుడు, ఆ పట్టణంతో పాటు ఆనందించుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషించుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుడు, మీకు ఓదార్పు నొసలు ఆమె పాలిట నుండి స్తన్యము తోలి సంతృప్తి చెందుదు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందించుడు. ప్రభువు ఇట్లంటున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారించును. మేము తన చేతులలోకి ఎత్తుకొను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాగించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మీకు ఓదార్చును. యెరూషలేమున మీరు ఆదరింపబడదు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సందర్శించి పక్షి గడ్డి వలె కలకలలాడుదు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల యందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ వాక్యమున్ యేసు నీ వాక్యమున్. వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ వాక్యమున్ యేసు నీ వాక్యమున్. కొనియాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ కీర్తించెదన్ అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను. అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను. వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ వాక్యమున్ యేసు నీ వాక్యమున్. మహోన్నతుడా నీవే, పరిశుద్ధుడా నీవే, మహోన్నతుడా నీవే, పరిశుద్ధుడా నీవే. పాపినని చూడక ప్రేమించితివే, పాపినని చూడక ప్రేమించితివే. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్పింతు స్తుతులను రాజుడా నా రాజుడా. అర్పింతు స్తుతులను రాజుడా నా రాజుడా. వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ వాక్యమున్ యేసు నీ వాక్యమున్ యేసు నీ వాక్యమున్. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుంచి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది,
నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకును ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలీయునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు మరణించి పునరుత్థానమైన తర్వాత ప్రభు ఆజ్ఞ మేరకు అపోస్తలులు శిష్యులందరూ కూడా దైవరాజ్యమును బోధించుటకు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించారు. వారు సువార్తను బోధించినప్పుడు అంత సులభంగా ప్రభు బోధనాన్ని చాలామంది అంగీకరించలేదు. అందువలననే అపోస్తలులు ఉన్నప్పుడు వారు బోధించే సమయంలో కూడా హింసలకు గురి అయ్యారు. ఒక్కరో ఇద్దరు కాదు, అందరూ కూడా హింసలకు గురి అయ్యారు. క్రీస్తును అనుసరించే వారు కూడా పెద్ద హింసలకు గురి అయ్యారు. తదనంతరం నీరో కాలములో భయంకరమైనటువంటి రోమ్ నగరములో హింసలు. దేవుని యొక్క వాక్యం అంత సులభంగా ప్రపంచం అంగీకరించలేదు. ఈ హింసలు ప్రభు బోధన వలన వస్తున్నటువంటి హింసలు కాలానికి అనుగుణంగా అది జరుగుతూనే ఉంది. 1 నుండి 3వ శతాబ్దం వరకు భయంకరమైనటువంటి హింసలు. మొట్టమొదటి రాజు కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని అంగీకరించినప్పుడు హింసలు తగ్గినాయి. కానీ ఒక ప్రాంతంలో హింసలు ఒక అదుపులో ఉన్నప్పుడు ఇంకొక ప్రాంతంలో హింసలు ఎక్కువ అయ్యాయి. ఇది ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క కాలంలో జరుగుతూనే ఉంది. శ్రీసభ చరిత్రలో 16వ శతాబ్దము వరకు క్రైస్తవ మతం అంటే ఒకటే, క్రైస్తవ మతం అంటే కథోలికులే, ఇతరులు లేరు అన్నటువంటిది నినాదాన్ని పోపు గారులు ఉండొచ్చు, బిషప్ గారులు ఉండొచ్చు బోధించేవాళ్ళు, ధైర్యంగా బోధించేవాళ్ళు. 1537వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ క్రైస్తవ కథోలిక మతాన్ని నిట్ట నిలువుగా చీల్చి 2 భాగాలుగా చేశారు. ప్రొటెస్టెంటిజం ఆంతరంగికమైనటువంటి విభేదాల వలన క్రైస్తవ మతమే వేరే వేరే సంఘాలుగా ఏర్పడింది. ప్రొటెస్టెంటిజం, కాల్వినిజం వేరే వేరే పేర్లతో వచ్చింది. దీనికి రాజులందరూ కూడా కొంతమంది ప్రోత్సహించారు. ఒక పక్క ప్రొటెస్టెంట్ రాజులు ప్రోత్సహించడం, ఇంకొక పక్క కథోలిక రాజులు ప్రోత్సహించడం. ఇలాంటి పరిస్థితులు ఆనాడు కూడా ఎదుర్కొంది శ్రీసభ, ఈనాడు కూడా ఎదుర్కొంటూనే ఉంది. కందమాల్లో సుమారు వేల మంది క్రైస్తవుల ఇండ్లను, చర్చ్లను కాల్చివేశారు. మన దేశంలోనే జరిగినటువంటి ఒక సంఘటన. వాళ్ళందరూ కూడా అడవుల్లో ఎన్నో నెలలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దాచిపెట్టుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ ఊర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారి క్రైస్తవ మతం సన్నగిల్లిందా? వేద సాక్షుల యొక్క రక్తము విశ్వాసుల యొక్క బీజం, ఇది సాధ్యమైంది. ఈరోజు 2014 ముందు ఉన్నటువంటి కందమాల్ కాదు. ఇప్పుడు విశ్వాసం వారే వారి చర్చిలను నిర్మించుకున్నారు, ఇండ్లను నిర్మించుకున్నారు. చర్చికి వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువైనారు. కారణం వేద సాక్షుల రక్తం, విశ్వాసం యొక్క బీజం. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. 1858లో ఇలాంటి పరిస్థితుల్లో
ఫ్రాన్స్ దేశం అంటే రోమ్ నగరం తర్వాత ఫ్రాన్స్ దేశం. వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ద ఎల్డెస్ట్ సిస్టర్ ఆఫ్ హోలీ మదర్ ద చర్చ్ అంటారు ఫ్రాన్స్ దేశానికి. అంటే అంత గొప్ప ఒక విశ్వాసం ఫ్రాన్స్ దేశం. అక్కడ కూడా అలజడులు, అక్కడ కూడా ఇది విప్లవాలు వచ్చినప్పుడు ఏమన్నారు, అక్కడ ఉన్నటువంటి రాజుల పరిపాలన లేదు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు విశ్వాసం, మీరు చర్చిలకు ఎందుకు వెళ్తారు? విశ్వాసం మీరు కోల్పోండి. విశ్వాసం మీకు అన్నం పెట్టదు. ఆల్ యూనివర్సిటీస్ ద టెంపుల్ ఆఫ్ ద నాలెడ్జ్. విజ్ఞానం ఇచ్చేది యూనివర్సిటీస్ ఇస్తాయి, జ్ఞానం ఇచ్చేది యూనివర్సిటీసు. మీ చర్చిలన్నీ కూడా మార్చివేయండి. ఇదేమి ఇవ్వదన్నటువంటి నినాదాలు. కారణం సొసైటీలో, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు. సమాజంలో ఎటువంటి పరిస్థితులు? రాజవంశం, ఉన్నతమైనటువంటి వంశం, ప్రివిలేజ్ సొసైటీ, ట్యాక్స్ ఫ్రీ సొసైటీ, ఇవన్నీ సాధారణమైనటువంటి ప్రజలు తట్టుకోలేకపోయారు. దానివల్లనే విప్లవం అప్పుడేనే ప్రారంభమైంది. 1899 నాటికి విప్లవం ఒక ఉన్నత స్థాయికి చేరింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకు ఎగలీతే, లిబర్తే, ఫెటర్నీతే, ఫ్రెంచ్ భాషలో ఈ 3 పదాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎగలీతే, లెగలీతే, ఫ్రెటర్నీతే అంటే మనకు స్వతంత్రం కావాలి, మనకు ఈక్వాలిటీ కావాలి, మనకు సామరస్యంగా జీవించే నినాదాలు కావాలి అని బోధించే ఒక సమయం. ఆ సమయంలో మరియ తల్లి బెర్నదీతకు ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి పరిసరాలు సమాజంలో ఉన్నప్పుడు మరియమాత ఒక దర్శనం, సాధారణమైనటువంటి ఒక బాలికకు దర్శనం ఇచ్చినప్పుడు ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది మీరే ఆలోచించవచ్చు. సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? శ్రీ సభకు వ్యతిరేకంగా, గురువులకు, బిషప్లకు, ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఇలాంటి దర్శనం ఇచ్చినప్పుడు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అందుకే ఆ లూర్దు నగరంలో కొంతమంది చెప్తారు, అద్భుతములను విశ్వసించే వారికి మరియు లౌకికుల ఒక ముష్టి యుద్ధం లాంటిది. ఏమి అద్భుతాలు మీరు విశ్వసిస్తారు? అంతేకాదు, ఎవరైనా లూర్దు నగరం యొక్క అద్భుతాలను గురించి చర్చించకూడదు. ఇది ఒక కాల్పనికం. సైన్స్ హ్యాస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ మిరకల్స్. ఎందుకు మీరు ఇలాంటి ఒక పరిస్థితులు మీరు అందరికీ కూడా చెప్తారు మరియ తల్లి బెర్నదీతుకు దర్శనం ఇచ్చింది అనేది? దీని వలన ఏదో ఒక అద్భుతం జరిగింది, మరియ తల్లి దర్శనం ఇచ్చింది అని అంటే ఇది విజ్ఞానానికి అగౌరవం. మీరు విజ్ఞానాన్ని గౌరవించాలి. ఇది కలియుగం. ఇలాంటి దాంట్లో మీరు అగౌరవం పరుస్తారు అన్నటువంటి సందర్భంలో మరియ తల్లి బెర్నదీతుకు దర్శనమిచ్చి మరియ తల్లి ఏమంటుంది? ఇదో తల్లి, మీ దగ్గరకు మీరు గురువులకు, మేత్రాణులకు చెప్పండి, మారు మనసు పొందమని, ప్రార్థన చేయమని మరియ తల్లి చెప్తుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నినాదాలు, కేవలం విజ్ఞానమే ముఖ్యమైనది అని, కేవలం జ్ఞానమే ముఖ్యమైనది అన్నటువంటిది బోధన ఉన్న సమయంలో మరియ తల్లి ఆ బెర్నదీతుకు బోధిస్తూ ఉంది. మళ్ళీ చివరికి అక్కడ అందరూ కూడా అద్భుతాలు జరిగినప్పుడు ఎన్నో అద్భుతాలు. ఈ మరియ తల్లి దర్శనంలో లూర్దు నగరం ప్రత్యేకమైనటువంటిది. గౌడలోపే మెక్సికోలో ఉండొచ్చు, ఫాతిమా లూర్దుది ఫాతిమా నగరం అక్కడ ఉండొచ్చు, పోర్చుగీస్ దేశంలో వెళాంగణి ఉండొచ్చు, గుణదల ఉండొచ్చు, హరిహర ఉండొచ్చు. ఇక్కడ అన్ని అద్భుతాలు మరియ తల్లి దర్శనమిచ్చినటువంటి పుణ్యక్షేత్రాలు ఇవన్నీ. ఈ అన్ని పుణ్యక్షేత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పుణ్యక్షేత్రాలకు, లూర్దు మాత మరియ తల్లి పుణ్యక్షేత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిది ప్రత్యేకత? 1950 నుంచి ప్రారంభించినటువంటి ఒక వైద్య బృందం లూర్దు నగరానికి ఎవరైనా స్వస్థత పొందాలని వెళితే they have to take all their medical documents. First they have to submit their medical documents
టు ద డాక్టర్స్. అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ దేర్. వాళ్ళకు అప్పగించాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు సర్టిఫై చేస్తారు. మీరు ఎన్ని రోజులైనా లూర్దు నగరంలో ప్రార్థన చేయవచ్చు, ఇప్పుడు కాదు, మళ్ళీ మళ్ళీ రావచ్చు అని వారికి సూచనలు ఇచ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది మొదటిసారే స్వస్థత పొందినటువంటి వారు ఉంటారు, మళ్ళీ రెండవసారి స్వస్థత పొందినటువంటి వారు ఉంటారు, ఎన్నోసార్లు వచ్చి స్వస్థత పొందినటువంటి వారు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళు స్వస్థత పొందినప్పుడు అదే డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్, వాళ్ళు పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి ఈ వ్యక్తి లూర్దు నగరానికి వచ్చినప్పుడు ఇలాంటి జబ్బుతో వచ్చినారు, ఇప్పుడు వీరికి నయమైంది. డాక్టర్స్ సర్టిఫై. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ లూర్దు నగరం. ఎన్నో ఇలాంటి పరిస్థితుల్లో మూడవ నెపోలియన్ పరిపాలన చేస్తున్నప్పుడు అధికారులందరూ కూడా ఈ అద్భుతాలు కాల్పనికం, మీరు ఎందుకు వెళతారు అక్కడికి, మీరు వెళ్ళవద్దు అని చెప్పి దానికి కంచె వేశారు. మొత్తం ఆ స్థలానికి కంచె వేశారు. ఎవరు అక్కడికి వెళ్ళకూడదు అని ఆజ్ఞ ఇచ్చినారు రాజులు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వచ్చి అద్భుతాలు జరిగినప్పుడు రాజు కుమార్తె, మూడవ నెపోలియన్ కుమార్తె అక్కడ వచ్చి స్వస్థత పొందినప్పుడు ఆయన అప్పుడు ఆలోచన వస్తుంది. వేసినటువంటి కంచె అంతా తీసేస్తారు, ట్రైన్ను మార్గాన్ని మొదలు పెడతారు. తండోపతండలుగా ప్రజలు, విశ్వాసులందరూ కూడా లూర్దు నగరాన్ని సందర్శిస్తారు. మొట్టమొదటి అద్భుతం, చాలా అద్భుతాలు ఉన్నాయి. మొట్టమొదటి అద్భుతం జస్టిన్ అటువంటి ఒక చిన్న బాలుడు, 11 సంవత్సరాల బాలుడు. వారికి ప్రొటెస్టెంట్ మతంలో ఉన్నటువంటి వారు, కానీ బెర్నదీత్ ఇంటి పక్కనే ఉన్నటువంటి వారు. అప్పుడు బెర్నదీతు తల్లిదండ్రులు చెప్తారు, నా కుమార్తెకు మరియ తల్లి కనబడిందంట, రా అక్కడికి వెళతాం, ప్రార్థన చేస్తామంటే మాకు నమ్మకం లేదు, తండ్రికి అసలు నమ్మకం లేదు. చివరికి ఏమవుతుంది, ఆ బెర్నదీతు వారి తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం మేరకు, బలవంతం మేరకు అక్కడ పోయి ప్రార్థన చేస్తారు. 3 రోజులు ప్రార్థన చేస్తారు. డాక్టర్ చెప్పినారు, ఈ ఫిట్స్ ఈ అబ్బాయికి వస్తుంది, మూర్ఛ రోగం వస్తుంది, బతకలేడు, ఎక్కువ రోజులు బతకలేడని. కానీ ఆ కుమారుడు స్వస్థత పొందినప్పుడు అప్పుడు అందరికీ కూడా విషయం తెలిసిన తర్వాత ఆలోచించండి, జస్టిన్ అటువంటి ఒక అబ్బాయి స్వస్థత పొందిన తర్వాత 77 సంవత్సరాలు బ్రతికినాడు. 77 సంవత్సరాలు. 1933లో బెర్నదీత్ గారికి పునీత పట్టాన్ని పాపగారు ఇచ్చినారు. అట్ దట్ టైమ్ దిస్ బాయ్ వాజ్ 77 years old. 77 సంవత్సరాలు. పాపగారు అప్పుడు ప్రత్యేకంగా ఈ వ్యక్తిని ఆహ్వానించినారు. నేను సాక్షి, 11 నెలల్లో మా అమ్మా నాయన ప్రార్థన వలన, లూర్దు మాత దగ్గర చేసిన ప్రార్థన వలన నేను స్వస్థత పొంది ఇప్పుడు నాకు 77 ఏండ్లు అని రోమ్ నగరంలో, వాటికన్ నగరంలో పునీత బెర్నాడిత్ గారు పునీత పట్టాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చినాడు. దిస్ ఈజ్ అ ఫెయిత్. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇది ప్యారిస్లో యూనివర్సిటీలో నోబడీ షుడ్ టాక్ అబౌట్ ద మిరకల్స్ ఆఫ్ బెర్నదీత్ లూర్డ్స్. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు చర్చించకూడదు. ఇంకొకటి కూడా ప్యారిస్ నగరంలో ఈ ఒక లూర్దు మాత అద్భుతాల గురించి ఎవరు డాక్టరేట్ కూడా చేయకూడదు. అలాంటి ఒక పరిస్థితులు. అప్పుడు అలెక్సిస్ అనే ఒక డాక్టర్, అప్పుడే ఆయనకు MBBS అయింది, ఎప్పుడూ ప్రార్థనకు పోయేవాడు లూర్దు నగరంలో. ఈ అద్భుతాలు ఏమివి, ఇలాంటివి జరుగుతున్నారు, వై ఐ కాంట్ టేక్ సమ్ PhD ఆన్ దిస్ అని నేను పరిశోధన చేయాలని పరిశోధించి ప్యారిస్ నగరానికి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, వీ డోంట్ అలౌ యూ టు డూ యువర్ PhD ఇన్ ద మిరకల్స్ ఆఫ్ లూర్డ్స్. సో ఆయన అలెక్స్ ఏం చేసినాడు, అలెక్స్ న్యూయార్క్కి వెళ్ళినాడు. న్యూయార్క్కి వెళ్ళి he did his PhD in New York, one of the universities, and the very next day 1902 or 3 and 1905 he got the Nobel Prize for the doctorate he obtained. This is the miracles.
తానొకటి తలస్తే దైవం ఒకటి తలస్తుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నో వన్ కెన్ టేక్. ఎవరు కూడా విశ్వాసాన్ని కించిత్తుపరిచి ఎవరు మాట్లాడకూడదు. ఎప్పుడైనా కానీ, అది ఏ విశ్వాసమైనా కానీ, అది విశ్వాసం దేవుడిచ్చినటువంటి మనకందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం విశ్వాసం. వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఎ గ్రాట్యుటోరియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మనకు విశ్వాసాన్ని ఉదారముగా ఇచ్చినటువంటి ఒక వరం అంటాం. ఈ విశ్వాసం దేవుని వరమని మనం గ్రహించాలి. దేవునికి వ్యతిరేకంగా ఏది చెప్పినా కూడా ఆ దైవ ఒక దీవెనలను మనం పొందలేం. వీ హ్యావ్ సీన్ ఇన్ హిస్టరీ మెనీ టైమ్స్. అందరూ కూడా టైటానిక్ పిక్చర్ మీరు అందరూ చూసింటారు. పడవల్లో గొప్ప పడవ, దట్స్ వై ద నేమ్ టైటానిక్. ప్రపంచంలో పడవల్లో గొప్ప పడవ టైటానిక్. దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఓనర్ ఏమన్నాడు, దిస్ ఇస్ ద బెస్ట్ షిప్ వీ హ్యావ్ మేడ్ ఇట్. నో షిప్ కెన్ ఛాలెంజ్ ఇన్ ద వరల్డ్. ఆయన చెప్పినటువంటి మాటలు, నో షిప్ కెన్ ఛాలెంజ్ అవర్ షిప్. మళ్ళీ తర్వాత, ఈవెన్ గాడ్ దిస్ షిప్ కెనాట్ బి సంక్. మునగలేదు, ఇది సముద్రంలో మునగలేదు. ఇంకొక పదం ఉపయోగించినాడు, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్. మొదటి ప్రయాణం చేసినాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చేటప్పుడు పడవలో ఏం చెప్పారు తెలుసా? దెర్ ఈస్ అ బిగ్ ఐస్బర్గ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద సీ, బీ కేర్ఫుల్, అవాయిడ్ దట్ అని. అంటే ఒక పెద్ద ఐస్, ఒక గడ్డ కదులుతుంది, జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈయనకున్నటువంటి ఏమి, నాదే పెద్ద పడవ, నో దిస్ షిప్ కెనాట్ సింక్. ఆ ఐస్ గడ్డ సెంటర్కు కొట్టి దాన్ని 1912లో ఏమైంది, ద హోల్ వరల్డ్ న్యూ టైటానిక్ సంక్. పిక్చర్ దానివల్లనే పిక్చర్ వచ్చింది. సి, దిస్ ఇస్ వాట్ ఫెయిత్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రెషియస్ గిఫ్ట్ ఫర్ మ్యాన్. అందువలననే విశ్వాసంతో మనం అందరం కూడా ఇది ప్రార్థన చేస్తున్నాం. ఈ విశ్వాసం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్నటువంటిది కాదు. లూయిస్ పాస్చర్, ద గ్రేటెస్ట్ సైంటిస్ట్, microbiologist, father of microbiology. He is the founder of rabies, so many other things. I am not a science student, but he is called the father of microbiology. ఒకసారి ప్యారిస్ నగరంలో ఆయన కనబెట్టినటువంటి వైజ్ఞానికమైనటువంటి విషయాలను ప్రదర్శించేటప్పుడు, he was traveling in a train. ఒక మూలలో కూర్చొని జపమాల చెప్పుకునేవాడంట. అప్పుడు ఆ ప్రదర్శనం చూడడానికి చాలామంది యువకులు వస్తారు, డిగ్రీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, అందరి చేతిలో పుస్తకాలు ఉన్నాయి. వచ్చి ఆ వృద్ధుని లూయిస్ పాస్చర్ని చూసి, ఓ ముసలాయన, నువ్వేమి ఏదో జపమాల చెప్తున్నావు, ఈ పుస్తకాలు చదువు. ఆ పుస్తకాలు ఎవరివి? లూయిస్ పాస్చర్ రాసినటువంటివే. అటువంటి ఒక ఎగతాళి చేసినటువంటి విషయాలు. లూయిస్ పాస్చర్ ప్యారిస్ నగరానికి వెళ్ళి స్టేజ్ ఎక్కినాడు. అప్పుడు ఈయన జపమాల చెప్పింది. ఈయనకు ఎంత భక్తి ఉంది ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ వరల్డ్. 1995లో ఇయర్ ఆఫ్ ఇంటర్నెట్స్ అని తెలుసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇయర్ ఆఫ్ గూగుల్స్ అని, ఇప్పుడేమి ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనుషుల అవసరం లేదు, మనుషుల ఆలోచనలు అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు, మాకు దేవుడు వద్దు, ఇది వైజ్ఞానిక యుగం అన్నటువంటి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ నౌ ఇట్ ఈస్ గాడ్ హూ రన్స్ ఆల్ ద థింగ్స్. ఇట్ ఈస్ గాడ్ హూ రన్స్ ద వరల్డ్. ఇట్ ఈస్ గాడ్, మన దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూనే ఉంటారు. ఆ రోజు మరియ తల్లి బెర్నడెట్ గారికి ఇచ్చిన దర్శనం దేవుడు తన తల్లి ద్వారా చేసినటువంటి అద్భుతాలు. అందువల్ల ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. మనం ఏదో ఇది వైజ్ఞానిక యుగం, ఏ యుగమైనా కూడా విశ్వాసం ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అద్భుతం ఉండొచ్చు, దేవుని యొక్క ప్రణాళిక ఉండొచ్చు,
ఇంకొకటి ఉండొచ్చు. అవి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలే. దేవుని ప్రణాళికలో తప్పులుండవు. మానవుని ప్రణాళికలో తప్పులుంటాయి, కానీ దేవుని ప్రణాళికలో ఎల్లప్పుడూ తప్పులుండవు. అది నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికకు మనమందరం కూడా లోబడి ఉండాలి, లోబడి జీవించాలి. అదే మన విశ్వాసం. ఈరోజు లూర్దు మాత పండుగ సందర్భమున ఆ తల్లి మనలందరినీ కూడా ఆశీర్వదించాలని, ఏ దేశంలో తల్లి దర్శనమిచ్చినా కూడా ఆ దేశంలో ఏదో ఒక అలజడి సందర్భములో దర్శనమిస్తుంది. ఆ పోర్చుగీస్ దేశానికి వస్తే ఫాతిమా, అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అంటారు. ఫాతిమా అనేది మహమ్మద్ ఒక కూతురు, చాలా ఎందుకు చాలా ఇష్టపడినటువంటి మహమ్మద్కు ఫాతిమా అంటే చాలా ఇష్టం. ఒక గ్రంథంలో ఆయన ఇలా ఫాతిమా గురించి చెప్తాడు. ఏమని? స్వర్గములో నువ్వు అందరి స్త్రీల కంటే ఉన్నత స్థాయిలో ఉంటావు. సీ ద స్టేట్మెంట్ ఈ మేక్స్. స్వర్గములో నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు, కానీ మరియ తల్లి తర్వాతనే. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఈ మేక్స్. నువ్వు స్వర్గములో ఉన్నత స్థాయిలో ఉంటావు, కానీ నువ్వు మరియ తల్లి తర్వాతనే నీకు ఉన్నత స్థానం. దిస్ ఈస్ వాట్ మదర్ మేరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వెరీ కోర్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. మన జీవితంలో కూడా మరియ తల్లి ప్రధానమైనటువంటి పాత్రాన్ని పోషించాలని మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. మరియ తల్లి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి. మరియ తల్లి మనమందరం కూడా యాత్రికులం ముందు నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది మరియ తల్లి? తన కుమారుని చెంతకు నడిపిస్తుంది. లెట్ us బీ ఫెయిత్ఫుల్ ఫర్ ఆల్ మనకు ఏవేవి మన కార్యక్రమాలు, క్రియలు, భక్తిపరమైనటువంటి ప్రార్థనలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలో పెట్టి మరియ తల్లిని గౌరవిస్తూ లూర్దు మాత ఈరోజు మన మేత్రాసనాన్ని, గురువులను, స్త్రీలను అందరినీ కూడా ఆశీర్వదించి నడిపించాలని భక్తితో ప్రార్థించుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును కాయకాస్టు మన యొక్క నాదురైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సులాతని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గలైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కత్తలక సభను పునీతుల వార్ల సంబంధ ప్రేమిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మన మేత్రాసన పాలక అర్చిష్టురాలైనటువంటి లూర్దు మాత పండుగ కొనియాడుతున్నటువంటి సందర్భంలో మన కోరికలను, మన తలంపులను ఆ తల్లి సన్నిధిలో ఉంచుతూ మరియు ప్రార్థన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించాలని భక్తితో ప్రార్థిస్తూ, స్వర్గమునందు ఆసీనుడైన దేవా, మా సమస్త శ్రీసభ సభ్యులందరినీ విశ్వాస మార్గంలో నడిపిస్తున్న మా పరిశుద్ధ పాపు గారిని, సకల పీఠాధిపతులను, మా కర్నూలు మేత్రాసన పాలన ఫాదర్ అంతోనప్ప శౌరప్ప ఫాదర్ గారిని, గురువులందరినీ, మరి ముఖ్యముగా మా విచారణ గురువు సిద్ధిపోగుల దేవదాసు గారిని, ఉపదేశిని, సువార్థికులందరినీ, విశ్వాసములను ప్రభు పట్ల భయభక్తులు కలిగిన వారిగాను పరిశుద్ధాత్మ వరములతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల సృష్టికి రక్షకుడవైన ఓ సంపూర్ణుడా, మీ ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానాలతో జీవింతురు అని యెషయా 32:18 వాక్యం పలుకుచున్నది. లూర్దు మాత పండగ సందర్భముగా మీ చెంతకు చేరి విశ్వాసంతో ప్రార్థిస్తున్న మా అందరికీ చీకు చింతలేని జీవితాన్ని ప్రసాదించండి. మీరు చూపిన ధర్మ మార్గంలో పరస్పర ప్రేమతో, దయా కనికరములతో జీవించు కృపను, నిండు దీవెనలు మా విచారణలోని ప్రతి కుటుంబమునకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
నీతి న్యాయములతో మమ్ము పాలించు ఓ సర్వేశ్వర. మరియమాత లూర్దు నగరంలో బెర్నదెత్తుకు దర్శనమైన పాపుల కొరకు ప్రార్థించమని, పాపముల కొరకు పశ్చాత్తాపం చేయమని కోరి ఉన్నారు. లూర్దు మాత కోరినట్లు మేమంతా భక్తి విశ్వాసములతో పాపుల కొరకు ప్రార్థించువారిగా మమ్ము మలచండి. మానవాళి పాపములన్నిటినీ మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మాకు మారు మనసు నొసగి నూతన జీవంతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ తల్లి మా తల్లి అయిన మరియ తల్లి లూర్దుమాత పండుగ రోజున లూర్దుమాతకు అంకితము చేయబడిన మా కెథడ్రల్ దేవాలయ లూర్దుమాత పండుగను ఘనముగా మేము కొనియాడుటకు సంతోషముతో సంబరముగా మీ దేవాలయంలో మీ పీఠం చెంత చేరి ఉన్న మీ బిడ్డలందరిపై ఆకాశ ద్వారములు విప్పి మెండుగా దండిగా మీ ఆశీర్వాదములు దీవెనలు కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, పరమ వైద్యుడా, అనారోగ్యంతో బాధపడుచున్న వారికందరికీ ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, మరణించిన వారికి ఆత్మశాంతిని, నశించిపోతున్న ఆత్మలకు నూతన ఆత్మను దయచేయమని, వివాహం కొరకు వేచి ఉన్న వారికి మంచి వివాహ సంబంధములు దయచేయమని, మా విచారణలోని ప్రతి కుటుంబమునకు కావలసిన శాంతి సమాధానములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ తల్లి పేరు ధరించిన లూర్దమ్మ, లూర్దయ్య అను నామధేయము గల వారిని, వారి కుటుంబములను ఆరోగ్యముతో, శాంతి సమాధానములతో, సమృద్ధితో నింపి వారి హృదయ కోరికలను తీర్చమని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని, వారి రాకపోకలు తోడుగా ఉండి కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయుచున్నాము స్వామి. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. నీ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా.
ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవా సమర్పింతుము. ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవా సమర్పింతుము. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ప్రేమను తలచి నీ చెంత నిలచి దశమ భాగములు దేవా సమర్పింతును. నీ ప్రేమను తలచి నీ చెంత నిలచి దశమ భాగమును దేవా సమర్పింతును. సోదరి సోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమానుటుల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన లూర్దు మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయమును మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము లూర్దు మాత పండుగను ఘనముగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాం. కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాం. మరియమాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా
తన కన్యగర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తలందరిని కూడా నీవు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కోంపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు భోజనం వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే విధముకనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా,
విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్త్రులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ఈ మేత్రాసన పాలనాధికారి అయిన మోన్సింగ్యూర్ శివరప్ప గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపకని శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుంటాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీ యొక్క మాట మాత్రం పలికిన నేను స్వస్థత పొందుతున్నాను. ఎంతో బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే. జీవాహారమై ఆత్మాహారమై, జీవాహారమై ఆత్మాహారమై సప్రసాద రూపంలో వేంచేస్తుంటే. స్వీకరింతుము ప్రభువా నిన్ను భక్తి మీర మర్యాదలతో. స్వీకరింతుము ప్రభువా నిన్ను భక్తి మీర మర్యాదలతో. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే.
తననా 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 నలుగగొట్టబడిన గోధుమలే రొట్టెగా మారి కోయబడిన ద్రాక్ష ఫలములే రసముగా మారి నలుగగొట్టబడిన గోధుమలే రొట్టెగా మారి కొయ్యబడిన ద్రాక్ష రసములే రసముగా మారి ఆ రొట్టెలో మీ దేహము స్వభావము ఆ ద్రాక్షలో మీ రక్తము ఆత్మయు ఆ రొట్టెలో మీ దేహము స్వభావము ఆ ద్రాక్షలో మీ రక్తము ఆత్మయు కలగలసిన మా వృధిలో వేంచేస్తుంటే మతి మురిసే పులకించే నీరాకతో కలగలసి నా హృదిలో వేంచేస్తుంటే మది మురిసే పులకించే నీరాకతో ఎంత బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే ఎంత బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను భుజిస్తుంటే తననా 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 లోక పాపములు పరిహరించే గొర్రె పిల్లవై అనుదినము జీవం గలవారమై జీవించుటకు లోక పాపములను పరిహరించే గొర్రె పిల్లవై అనుదినము జీవం గలవారమై జీవించుటకు నేను ఇచ్చడి దివ్యాహారమును భుజింపుము. Praise the Lord. 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 Ave Maria. 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 ప్రభు క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లూర్దు మాత భక్తులారా, ముందుగా మీ అందరికీ కూడా పరిశుద్ధ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవానికి సుమారు నెల రోజుల పాటు సంసిద్ధులై నవదిన పూజలు ఏర్పాటు చేసుకుని మరి నాడు ఇంత ఘనముగా పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవాన్ని కొనియాడడానికి మరి ఇంత విజయవంతము కావడానికి మరి దైవాశీస్సులే కారణమని చెప్పవచ్చు. ఇలాంటి ఆటంకములు అంతరాయము కలగకుండా నిర్విరామముగా 9 రోజులు కూడా నవదిన పూజలు నవదిన ప్రార్థనలు జపమాలను జరుపుకొని ఉన్నాము. మరి దేవునికి కృతజ్ఞతలు. అదేవిధముగా నవదిన పూజలు నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్యాస్త్రీలకు మరి ముఖ్యంగా కర్నూలు కతిడేల చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మగారులు అయితేనేమి మరి విచారణ గురువులు అయితేనేమి వారందరూ కూడా ఎంతో చక్కగా సహకరించి ఉన్నారు. నవదిన పూజలు మరి విజయవంతంగా నిర్వహించుకోవడానికి వారు సహాయపడి ఉన్నారు. మరి వారందరికీ కూడా మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మరి ఈనాటి మహోత్సవానికి మహోత్సవ దివబలి పూజకు ప్రధాన అర్చకులుగా విచ్చేసినటువంటి మన యొక్క మేత్రాసన పాలనాధికారి మాన్సినోర్ అంతొన్నప్ప చౌరప్ప గురువర్యులకు మరి మీ తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని ఈనాడు మనందరి కోసము కూడా ప్రార్థన చేసినందులకు దివబలి పూజకు ముందుగా నూతనీకరింపబడినటువంటి మన యొక్క గురు నిలయాన్ని ఆశీర్వదించినందులకు మరి గురు నిలయము మరమ్మతులు గావించుకోవడానికి
తన యొక్క సహాయ సహకారాలు అందించినందులకు మరి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం, వారి కృతజ్ఞతలు తెలుపుదాం. మరి నాటి దివ్యబలి పూజలో ఎంతో చక్కగా మనందరికీ కూడా మరియ తల్లి యొక్క అద్భుతాలను గురించి మరి బోధించి ఉన్నారు. మరియ తల్లి తనను దర్శించినటువంటి వారు, తనను సందర్శించినటువంటి వారు, తన యొక్క వేడుకోలను మరి విన్నవించుకున్నటువంటి వారందరికీ కూడా మరియ తల్లి ఏదో రకముగా సహాయపడుతూ ఉంది. మరి సుమారు లూర్దుమాత 18 సార్లు దర్శనమిచ్చింది అని చరిత్ర చెబుతూ ఉంది. కేవలం 18 సార్లు కాదు, మనం ఎప్పుడూ ఆమెను వేడుకున్నా, ఆమెకు మధ్యవర్తిత్వాన్ని మనము కోరుకున్నా తప్పకుండా మనకు ఆమె మరి సందర్శకులుగా మన చెంతకు వస్తారు. అలాంటి నమ్మకంతో మనమందరం కూడా ఈనాడు విచ్చేసి ఉన్నాము. మరి చక్కటి ప్రసంగాన్ని మనకు అందజేసినందుకు మరొకసారి నేను ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క ఆహ్వానం మేరకు పిలిచిన వెంటనే పండుగకు రావాలి, పండుగ దివ్యబలి పూజలో పాల్గొనాలి, మా యొక్క విచారణ ప్రజల కోసం ప్రార్థన చేయాలి, దివ్యబలి పూజను సమర్పించాలి అని చుట్టుప్రక్కల ఉన్నటువంటి గురువులను పిలువగా వారు సహృదయంతో స్పందించి నాడు విచ్చేసి మనందరి కోసము కూడా ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పించినందులకు, మనందరి కోసము కూడా ప్రార్థించినందులకు మన యొక్క మరి పీఠం చెందుతూ ఉన్నటువంటి గురువులందరికీ కూడా మనం చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుదాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా ఈనాటి పరిశుద్ధ బలి పూజకు ఎంతో శ్రమించినటువంటి మన యొక్క మేత్రాసన డీకన్ మనోజ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. నవదిన ప్రార్థనలు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎంతో శ్రమించి ఉన్నారు. వారికి కూడా నేను మరి కృతజ్ఞతలై అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. మరి ఈనాటి దివ్యబలి పూజకు పీఠ అలంకరణ చేసినటువంటి మన యొక్క ఎస్ఏబి మఠ కన్యలు వారికి కూడా మరి ముఖ్యంగా సిస్టర్ సిసిలి గారికి, వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అమ్మగారికి, సిస్టర్ స్టెల్లా, వారి కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. మరియు పండుగ చేయాలి అని మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు నుంచి కూడా ఎంతో శ్రమించినటువంటి మన యొక్క కథడ్రల్ ఉపదేశి నారిపోగుల అంతోని గారికి, అదేవిధంగా తనకు సహకరించినటువంటి వారు, మన యొక్క విచారణకు సహకారాలు అందిస్తున్నటువంటి జడ్జ్ జోసెఫ్ మాస్టర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాటి దివ్యబలి పూజకు ఎంతో చక్కగా గానాలాపన చేసినటువంటి మన యొక్క కథడ్రల్ గాయక బృందం, మరి ముఖ్యంగా సంగీపాగంతో నిర్వహణలో మన యొక్క కథడ్రల్ గాయక బృందం ఎంతో చక్కగా మరి భక్తివంతముగా ఈనాడు పాటలను పాడి ఉన్నారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదములు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ సింగర్స్. మరియు మరిదలం సభ్యులు వారి యొక్క ప్రార్థనలు అయితేనేమి, వారి యొక్క శ్రమ అయితేనేమి, అనేక రూపాలలో వారు కూడా మరి నాటి బలి పూజకైతేనేమి, ఇలాంటి మహోత్సవానికి అయితేనేమి వారు ఎంతో సహాయ సహకారాలు అందించి ఉన్నారు. మరి మర్యాదల సభ్యులందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పండుగ ఇంత ఘనముగా మరి జరిగిందంటే ముఖ్య కారకులు మన యొక్క కథడ్రల్ యూత్ ఎంతో శ్రమించి ఉన్నారు. వారు రాత్రి పగలు కొన్ని రోజులు సుమారు రాత్రి 2 గంటల వరకు కూడా వారు డెకరేషన్ చేయడం, లైటింగ్ అయితేనేమి, ఇతర మరి ఏర్పాట్లు చేయడంలో ఎంతో కృషి చేసి ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కన్నా, తరుణ్, భరత్, ఉమేష్, శ్రీకాంత్, రాహుల్, సంజీవ్, గుణ మరియు గువ్వల జశ్వంత్, నిఖిల్, రవికిరణ్ మరి మిగతా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. వారే ఈనాడు ప్రత్యేకముగా తేరును కూడా తయారు చేయించి మరి ఆ యొక్క తేరును అలంకరించి ఈ యొక్క కర్నూలు వీధుల గుండా కూడా ప్రదక్షిణ చేయడానికి వారే కృషి చేసి ఉన్నారు. వారందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. మరి నాటి ఊరేగింపుకు అనుమతిని తీసుకుని వచ్చినటువంటి ఆవుల వెంకటస్వామి గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి నాడు పండుగ అంటేనే మనము రుచికరమైనటువంటి భోజనాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. రుచికరమైనటువంటి భోజనాలు చేసి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఈనాటి భోజన సదుపాయాలను సమకూర్చినటువంటి వారికి, వడ్డించడానికి సహకరిస్తున్నటువంటి వారికి, తయారు చేసినటువంటి వారికి, మరి ముఖ్యంగా షాలు వారి బృందానికి
మరియు పూల రవి, గువ్వల రవి వారికి సహకరించినటువంటి రవికిరణ్ మరియు మిగతా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మరి పండుగకు లైటింగ్ డెకరేషన్ ఎంతో అవసరము. మరి కష్టపడినటువంటి కరకల రాజేష్ మరియు దొరకండ దేవకుమార్ గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. నూతనీకరింపబడినటువంటి గురు నిలయమును ఆ యొక్క ముఖద్వారాన్ని అలంకరించడానికి నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నటువంటి ఎస్ఏబిఎస్ మఠ కన్యలకు, ఆరాధన సిస్టర్లకు నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. పండుగ అంటేనే మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భాగము కాబట్టి మరి క్యాటగిజం పిల్లలను ఎంతో ఉత్సాహంతో వారికి డ్యాన్సులు నేర్పించినటువంటి మన యొక్క ఎస్ఏబి మఠ కన్యలు సిస్టర్ క్లారా మరియు తనకు సహకరించినటువంటి సిస్టర్ అక్వీన్ గారికి మరియు ఈనాటి స్వాగత నృత్యము నేర్పించినటువంటి బి అరుణకు వారి బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు చైతన్య గృహిణి సిస్టర్స్ వారి యొక్క పిల్లలకు ప్రత్యేక ధన్యవాదములు. ఈనాటి దివబలి పూజలో హారతి, అదేవిధముగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగముగా వారు ఒక డ్యాన్స్ను కూడా వేయబోతూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు సిటీస్ అమ్మగారులకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. వారి యొక్క పిల్లలు కూడా క్యాండిడేట్స్ మరి ఈనాడు డ్యాన్స్ వేయబోతూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి సిఎంసి మఠ కన్యలకు ప్రత్యేకంగా యానీ డేవిస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే కూడా మరి ఎన్థ్రోన్మెంట్ బైబిల్ ప్రతిష్టానికి సహకరించినందుకు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాటి మహోత్సవ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్రీకరించడానికి ముందుకు వచ్చినటువంటి మరి దివ్యవాణి ఛానల్ వారికి కోఆర్డినేటర్ ఫాదర్ రవిచంద్ర పాల్ గారికి మరియు చేసినటువంటి రాజేంద్ర వారి యొక్క బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. కెమెరామ్యాన్ అంజీ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాడు 11వ తేదీ 14వ తేదీలోనికి మనము 14వ తేదీన మనము తపస్ కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఆనాడు విభూతి బుధవారం రోజున ఉదయం 6:30 గంటలకు మన యొక్క మేత్రాసన పాలనాధికారి చేత దివబలి పూజ సమర్పించడం జరుగుతూ ఉంది. సాయంత్రం 5:45 మరి సిలువ మార్గం ఉంటుంది. దీన్ని గమనించగలరని మనం చేస్తూ ఉన్నాను. అక్టోబర్ 31వ తేదీన మనము పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడినటువంటి రోజున పునీత అంతోని వారి మండపానికి భూమి పూజ జరిగింది. మరి త్వరలోనే పునీత అంతోని వారి యొక్క మండపము ఆ యొక్క నిర్మాణము ప్రారంభమవుతూ ఉంది. అందరూ కూడా సహకరించవలసినదిగా ప్రార్థించవలసినదిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈనాటి దివబలి పూజకు మహోత్సవానికి కేవలము శ్రమ రూపంలో మాత్రమే కాదు, ఎంతోమంది కూడా ఆర్థిక రూపంలో మరి చేయూతనిచ్చి ఉన్నారు, సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి కొద్దిసేపు ఓపికతో ఉండవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. కెనడాలో ఉన్నటువంటి ఒంటెద్దు రాజశేఖర్ రెడ్డి గారు 20,000 రూపాయలు పండుగ నిమిత్తం మనకు విరాళాలు అందజేసి ఉన్నారు. అదేవిధముగా గంధం పాల్ విజయ్ కుమార్ గారు తన యొక్క మిత్రుడు కొన్ని రోజుల క్రితం మరణించి ఉన్నారు. తన యొక్క మిత్రుడైనటువంటి నంది జ్ఞాన ప్రకాష్ బాబు గారి యొక్క జ్ఞాపకార్థముగా ఈనాటి మహోత్సవానికి మరి ముఖ్యంగా భోజనానికి 5 క్వింటాల బియ్యము మరియు 4 క్యాన్ల ఆయిల్ను మనకు సమకూర్చి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా డాక్టర్ ఆలికొండ ప్రదీప్ కుమార్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరి పండుగ నిమిత్తము వారు మరి పాంప్లెట్స్కు అయితేనేమి, అదేవిధముగా పాటలు కరపత్రాలకు అయితేనేమి వారే ముందుకు వచ్చి మరి సహాయాన్ని అందించున్నారు. సుమారు 30,000 రూపాయలు మనకు వారు విరాళాలు అందజేసి ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. గజ్జల వరప్రసాద్ వారి కుటుంబం 10,000 రూపాయలు, డాక్టర్ వరప్రసాద్ తామరవేణి 25,000 రూపాయలు, మరియు వెలుపల జోసెఫ్ కెనడీ వారి కుటుంబం 15,000 రూపాయలు, సింగం మల్లికార్జున్ రెడ్డి లూర్దమ్మ 4,000 రూపాయలు, బండారి ప్రకాష్ 3,000 రూపాయలు, ఎల్ రాజేష్ 1,600 రూపాయలు, సి రోజమ్మ 5,000 రూపాయలు, దార జయవాణి 1,500 రూపాయలు, ఏకే సౌభాగ్యవతి 2,000 రూపాయలు, మాల్రెడ్డి బాలరాజు 1,000 రూపాయలు, జి హృదయరాజు 1,000 రూపాయలు, చందా సునీత 5,000 రూపాయలు, మంటి తిరుపాల వారి కుటుంబము 50 కేజీల బియ్యం, సోమరెడ్డి తుమ్మ షౌరెడ్డి వారి యొక్క కుటుంబము 25 కిలోల రైస్ మరియు ఒక ఆయిల్ క్యాన్, ఏరువ జ్యోతి వారి కుటుంబం 4,000 రూపాయలు, సంగిపా కిరీటప్ప 2,000 రూపాయలు, గువ్వల లూర్దమ్మ 12,000 రూపాయలు, పి ఆనందమ్మ 1,000 రూపాయలు, బోరెడ్డి జయనాథ్ రెడ్డి వారి కుటుంబం 1,000 రూపాయలు, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి 1,000 రూపాయలు, మరి డాక్టర్
ఓ జోజు రెడ్డి 5,000 రూపాయలు. మసాలా పోగు బాలరాజు 5,000 రూపాయలు. బి శౌరమ్మ 3,000 రూపాయలు. జి హృదయరాజు 1,000 రూపాయలు. సి రమణమ్మ 1,000 రూపాయలు. కుక్కెల సాంసన్ 1,000 రూపాయలు. కె మనోజ్ 10,000 రూపాయలు. బుర్రి విమల 1,500 రూపాయలు. డాక్టర్ మేరీ సుజాత 2,000 రూపాయలు. గువ్వల కరుణకర్ 500 రూపాయలు. జంగిటి లూర్దయ్య నాయుడు యొక్క పండుగ నిమిత్తము 25,000 రూపాయలు మరి విరాళముగా ఇచ్చి ఉన్నారు. వారి యొక్క తమ్ముడు 5,000 రూపాయలు జంగిటి రాజా. వారి యొక్క చెల్లెలు జంగిటి సౌభాగ్య 3,000 రూపాయలు. గుర్రం లలితమ్మ 5,000 రూపాయలు. ఏరువ ఆనందరెడ్డి 3,000 రూపాయలు. ఎన్జి ఇమానువేల్ 2,000 రూపాయలు. భూమిరెడ్డి విజయ్ కుమార్ 5,000 రూపాయలు. బుర్రి మేరీ కాంతమ్మ వారి కుటుంబం ఈనాడు మనకు కావలసినటువంటి చైర్స్ను సమకూర్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విజయ్ భాస్కర్ 2,000 రూపాయలు. పూల బాలస్వామి 2,000 రూపాయలు. ఎల్ బాలవర్ధిరాజు 2,000 రూపాయలు. పి బాలయ్య సోదన్ 5,000 రూపాయలు. మైల శైలజ 25 కేజీల బియ్యం. గువ్వల సతీష్ మరి ఈనాడు మనకు కావలసినటువంటి పెరుగు 60 లీటర్ల పెరుగును వారు సమకూర్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. క్రిసోస్టమ్ వారి కుటుంబం 25 కేజీల రైస్. అతికిరెడ్డి మేరీలత వారి కుటుంబం 3,000 రూపాయలు. జి లలితమ్మ 1,000 రూపాయలు. అదేవిధముగా జెడ్ జోసెఫ్ మాస్టర్కు విరాళాలు అందజేసినటువంటి వారు బుర్రి బాలశౌరి వారి కుటుంబం 10,000 రూపాయలు. డాక్టర్ అమర్నాథ్ రెడ్డి 10,000 రూపాయలు. గుడిపల్లి స్టీఫెన్ సుందరరాజు 10,000 రూపాయలు. అన్నం విజయ్ కుమార్ 7,000 రూపాయలు. గద్ద విజయ్ భాస్కర్ వారి కుటుంబము 5,000 రూపాయలు. గుడిపల్లి రాకేష్ కిరణ్ బాబు 5,000 రూపాయలు. ఎం సుహాసిని డాక్టర్ ఎం సుహాసిని 5,000 రూపాయలు. శాబోల్ ఆల్ఫోన్స్ మరేదాస్ 5,000 రూపాయలు. తరిగోపుల సెల్వరాజ్ వారి కుటుంబం 3,000 రూపాయలు. టీబీ జార్జ్ 3,000 రూపాయలు. పసుల రెజీనా చంద్రశేఖర్ వారి కుటుంబం 2,000 రూపాయలు. గంధం జ్యోతి ప్రకాష్ 2,000 రూపాయలు. బుర్రి పాల్రాజు జెరూసా 2,000 రూపాయలు. డి కస్పర్ రాజ్ 2,000 రూపాయలు. సోదం జోజమ్మ కుటుంబం 2,120 రూపాయలు. అన్నల్దాస్ విజయ్ కుమార్ 2,000 రూపాయలు. మురహరి అజయ్ భాస్కర్ 2,000 రూపాయలు. ఏకే సౌభాగ్యవతి 2,000 రూపాయలు. ఎన్ అంతోన్ రాజ్ 2,000 రూపాయలు. బుర్రి విమల 1,500 రూపాయలు. రెండోసారి చదివాము. గుడిపల్లి త్యాగరాజు వారి కుటుంబం 1,500 రూపాయలు. ఆర్ రమశృతి రామిరెడ్డి 10,000 రూపాయలు. సీఎం ఆరోగ్యమేర 5,000 రూపాయలు. జోసఫ్ లక్ష్మయ్య 5,000 రూపాయలు. పొన్నపాటి ఫ్రాంచైజ్ రెడ్డి 5,000 రూపాయలు. కొమ్ము సుమాంత్ లూర్దయ్య ఉపదేశ గారికి అందజేసిన విరాళాలు. పైరెడ్డి బాలచంద్రారెడ్డి 3,000 రూపాయలు. వై సుందరెడ్డి 3,000 రూపాయలు. మరి చాలామంది 2,000 రూపాయలు. అదేవిధంగా 1,000 రూపాయలు 500 రూపాయలు మరి కానుక ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ఆశీర్వాదం కోసం లేచి నిలబడదాం. విచారణ పండుగను నెల రోజు నుండి తయారు చేసుకుంటూ 9 రోజులు ప్రత్యేకంగా నవదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ వేరే వేరే గురువులను ఆహ్వానించి ఉపదేశి యువకులు అమ్మగారులు మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని అన్ని పనులు అనుసంధానం చేసుకొని మరి ప్రాంగణాన్ని మంచిగా అలంకరించి పండుగను మంచిగా చేసినటువంటి మీ విచారణ స్వాముల వారికి మేత్రాసన తరపున మీ తరపున నా ఒక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణతో అర్పించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణమును పొందుదుముగాక. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశిస్సుల కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. లూర్దు మాత ద్వారా జీవితకర్తను పొందారులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. లూర్దు మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ లూర్దు మాతా సర్వేశ్వరుని జనని మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి. పరిశుద్ధ లూర్దు మాతా సర్వేశ్వరుని జనని మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి. నీవే మా శరణము తల్లి. అమ్మా అమ్మా పరిశుద్ధ లూర్దు మాతా అమ్మా అమ్మా సర్వేశ్వరుని జనని అమ్మా అమ్మా పరిశుద్ధ లూర్దు మాతా అమ్మా అమ్మా సర్వేశ్వరుని జనని పరిశుద్ధ లూర్దు మాతా సర్వేశ్వరుని జనని మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి. నీవే మా శరణము తల్లి.